జిల్లాలో పర్యటించారు. పత్తి మార్కెట్ను సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు హరీష్ రావు. మాకు గిట్టుబాటు ఏం లేదు సార్, మాకేం గిట్టుబాటు లేదు. పంటలు వార్తలకు మొత్తం ఆకు అయిపోయినాయి. పచ్చి పంట గింత రేట్లే లేవు. మందు కట్టలు పెంచరు, అన్ని పెంచరు, ఇలా రేట్ లేవు. పత్తి ధర పెరగలేదు. 7,500 కదమ్మా. ఏదండి 6,500 పెట్టడం 7,000 దాకా ఆడిపోయింది. గవర్నమెంట్ చెప్తుంది కదా 7,500. మరి ఆడుకుంటుండండి గవర్నమెంట్. ఎవరు కొనేలేదు. రైతులకు మొత్తం ఆర్థిక మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు. అన్ని పెంచరు, మమ్మల్ని ఏం బాగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొద్దిగా నయం ఉంది. ఇప్పుడు మాకేం గిట్టుబాటు లేదు. అయితే లేదమ్మా. అప్పుడు ఏం పట్టేది కాటన్? అప్పటికైనా కొద్దిగా 8,000 దాకా పోయినాయి. ఇప్పుడు 6,500, 6,000 ఇంకా అట్లా కొద్దిగా మామూలు రేట్ ఏం లేదు. రేట్లు అన్ని రేట్లు పెంచురండి, మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు. 500 బోనస్ లేదు, ఏం లేదు. మా రైతు బంధాలు లేవు, ఏం లేవు. ఆగ ఉంది మా పరిస్థితి. మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు, రైతులకు వడ్లు అమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు, పత్తికి మద్దతు ధర రాకపోతే ఎందుకో ఛార్జ్ మెమోలు ఇయ్యవు, మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత రైతులా? నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాల? మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు. నువ్వు రైతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటే ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఆర్ గారు తన హయాములో రైతే రాజును చేసిండు. ఇవాళ ఆనాడు వ్యవసాయాన్ని పండగగా కేసీఆర్ మార్చిండు. కానీ మీరు వచ్చిన తర్వాత ఇవాళ రైతు బాధపడుతున్నాడు, రైతు కళ్ళల్లో నీళ్లు పడుతున్నాడు. ఇప్పుడు వెనకటో సామెత ఉండేది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు, ముందు పడదు అంటారు. రేవంత్ రెడ్డి హయాంలో ఇవాళ పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. అకాల వర్షాలతో ఒకవైపు పంట దిగుబడి తగ్గింది, మద్దతు ధర రావడం లేదు, రేటు తగ్గింది, మేము ఏం చేయాలి అని పత్తి రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వెంటనే రైతులకు అన్ని పంటలకు చెప్పిన 10 రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్ లో సిసిఐ సెంటర్ కూడా పెట్టి ఇక్కడనే 7,521 రూపాయల మద్దతు ధరకు ఇక్కడే కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అన్ని మార్కెట్లకు మీరు అధికారులను పెట్టి రైతుల దగ్గర పండిందే తక్కువ, ఆ పండిన పంట 7,521 రూపాయలకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం అన్నదేవరపేట